నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కాంప్లిమెంటరీ పాసెస్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. సన్ రైజర్స్ యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్స్ వివాదాన్ని తేల్చేందుకు థర్డ్ ఎంపైర్ గా విజిలెన్స్ టీం ఎంటర్ అయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎంక్వైరీ షురూ అయింది. ఉచిత పాస్ల కోసం వేధిస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. అంతేకాదు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారంటూ హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై బీసీసీఐ ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమాన్యం. అయితే టికెట్స్ విషయంలో ఇలానే వేధింపులకు గురిచేస్తే హైదరాబాద్ వీడి మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్ గా ఎంచుకుంటామని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. హెచ్సీఏ సిబ్బందిని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ తో హెచ్సీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు, టికెట్స్ అమ్మకం. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అలాగే బ్లాక్ లో టికెట్స్ విక్రయాలు, హెచ్సీఏ రోజువారీ పరిపాలన వ్యవహారాలపై విజిలెన్స్ శాఖ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మాట్లాడుకుందామని హెచ్సీఏకి ఎస్ఆర్హెచ్ మెయిల్ పెట్టడంతో రేపు ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఎస్ఆర్హెచ్ ని బెదిరించడం అనే అంశంపై విజిలెన్స్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తోంది? దానికి జగన్మోహన్ రావు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? అయితే ఈరోజు జగన్మోహన్ రావు విచారణకి హాజరు కాలేదు. సో రేపు ఆయనని రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు హెచ్సీఏ ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా ఇవాళ ఉదయం నుండి ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవాళ విజిలెన్స్ డీజీ సైతం ఉప్పల్ స్టేడియానికి వస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు విజిలెన్స్ డీజీ ఉప్పల్ స్టేడియానికి రాలేదు. కేవలం విజిలెన్స్ టీంలో ఉన్నటువంటి కొందరు అధికారులు మాత్రం 11:30కి ఉప్పల్ స్టేడియంకి వచ్చారు. సో హెచ్సీఏకి సంబంధించినటువంటి రూమ్స్ ఏవేవైతే ఉప్పల్ స్టేడియంలో ఉన్నాయో సో ఆ రూమ్స్లో మొత్తం గతంలో ఎస్ఆర్హెచ్తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు కావచ్చు, మ్యాచ్ ఐపీఎల్కి ముందు జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి మెయిల్స్ని విజిలెన్స్ అధికారులు వెరిఫై చేస్తున్నారు. అయితే ఇవాళ ఎగ్జాక్ట్లీ 4 o'clockకి ఎస్ఆర్హెచ్ నుండి హెచ్సీఏకి ఒక మెయిల్ వచ్చింది. రేపు ప్రభుత్వం తాము ఇద్దరితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. సో అక్కడ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని వెతుక్కుందామంటూ ఎస్ఆర్హెచ్ నుండి హెచ్సీఏకి మెయిల్ రావడంతో రేపు మొత్తం ఈ వివాదం ఒక కొలికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రేపు ఎస్ఆర్హెచ్ చేసినటువంటి డిమాండ్స్కి హెచ్సీఏ ఎంతవరకు అంగీకరిస్తుంది, లేదా హెచ్సీఏ చేసినటువంటి డిమాండ్స్కి ఎస్ఆర్హెచ్ ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో చూడాల్సి ఉంది. రేపు ఉదయం 11 గంటలకి ప్రభుత్వం తరఫున అంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మొత్తం ఈ భేటీ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజే విజిలెన్స్ టీం సభ్యులు కేవలం హెచ్సీఏకి సంబంధించినటువంటి వారినే కాకుండా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులను కూడా ఈరోజు విచారణకు పిలిచారు. ఎస్ఆర్హెచ్ నుండి కిరణ్తో పాటు రోహిత్, వీళ్ళిద్దరూ ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. సో వారిద్దరిని సైతం ఈరోజు విజిలెన్స్ అధికారులు విచారించి అసలు ఈ మెయిల్స్కి సంబంధించి ఇవి ఎలా బహిర్గతం అయ్యాయి, ఇందులో ఉన్నటువంటి వివాదాస్పద అంశాలకు సంబంధించి వారి నుండి కూడా డీటెయిల్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో రేపు ప్రభుత్వం సమక్షంలో ఇరువురి భేటీ కూడా ఉండబోతుంది. రేపైనా సరే ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుందా లేదా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.